నమస్కారం సర్పంచ్ సార్, మీ పేరు? నా పేరు లావణ్య వెంకాగౌడ్, అన్మాజ్పేట గ్రామ సర్పంచ్. నేను సర్పంచ్ గారు, మీ గ్రామంలో మీరు గుర్తించిన సమస్యలు ఏమున్నాయి? నేను గుర్తించిన సమస్యలు 20 ఇండ్లు కట్టించిన, ఇంకా 40 ఇండ్లు కావాలని అనుకుంటున్నా. ఇంకా మోర్లు చేసిన. సీసీ రోడ్డు ఎట్లా ఉన్నాయి, దాని సమస్య ఎట్లా ఉంది? నేను లేకముందు సిసి రోడ్లు ఇంకా నాకన్నా ముందు ఎవరు కూడా ఇంత తొందరగా చేయలేరు. ఇప్పుడు నేను చేసి చూపించిన, నేను గెలిచి నుంచి 6 నెలల నుంచి సిసి రోడ్లు చేసిన. గ్రామంలో డ్రైనేజ్ సమస్య ఎట్లా ఉన్నది? అంతా బాగానే ఉంది. ఇంకా డ్రైనేజ్ సమస్య అంటే అన్నీ క్లీన్గా ఉన్నాయి, రోడ్లైనా ఏదైనా బల్బులు అన్నీ కూడా బాగానే ఉన్నాయి. మీ పేరు? వెంకగౌడ్. అన్న, మీ గ్రామంలో మీరు గుర్తించే సమస్యలు? మాకు గుర్తించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి సార్. ఎక్కడ ఉండడానికి ఉన్నాయంటే మాకు ఇప్పుడు డ్రైనేజీ ఇంకా కావాలి, మోర్లు కట్టేటివి ఉన్నాయి, కట్టాలి. ఇప్పుడు ఉన్న కాడికి క్లీన్గా చేస్తున్నాం. ఎక్కడ శుభ్రత అనేది క్లియర్గా చేస్తున్నాం. డ్రైనేజీలు ఎక్కడ కూడా రిపేర్ లేకుండా చేస్తున్నాం. వీధి దీపాలు, బల్బులు కూడా కొన్ని మాకు ఇప్పుడు పోల్స్ కావాలి. కొన్ని గల్లీలో 2 గల్లీలో అక్కడ 2 గల్లీలలో పోల్స్ కావాలి, ఒక 20-25 పోల్స్ కావాలి. ఇప్పుడున్న సమస్యలు, ఈ వర్షాకాలం వస్తుంది కాబట్టి పోల్స్ కొన్ని బెండ్ అయి ఉన్నాయి, రీపైనవి ఉన్నాయి. దాన్ని సరిదిద్దాలని మేము కరెంటు వాళ్ళకు ఏఈ గారికి మొన్న వినతి పత్రం ఇచ్చాం, చూస్తామని చెప్పిండు. విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది? విద్యా వ్యవస్థ చాలా ఉంది. ఈసారి మేము గెలిచిన సందర్భంనే అనుకోండి, ఏమన్నా అనుకోండి, ఈసారి మేము స్కూల్కు అడ్మిషన్లు మినిమం ఒక 60 మందిని ఎక్స్ట్రా చేయించాము. మా కూతుర్ని గ్రామ సర్పంచ్ ఉన్నాక మీరు సార్లు అడిగారు, మా కూతుర్ని స్కూల్లో ఆల్రెడీ జాయిన్ చేశాం. 3 రోజులు అయింది. గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ చేశాం. దీన్ని అందరూ కూడా మండలంలో చాలా మంది మెచ్చుకుంటున్నారు. చాలా బాగుంది సార్ స్కూల్ అయితే. స్కూల్కు ఇంత ఏ కష్టం రాకుండా క్లీన్గా చేపిస్తున్నాం. అక్కడ కూడా ఎంతైనా క్లీన్గా మేము చేపిస్తున్నాం సార్. మేము గెలిచిన నుంచి అయితే నాకైతే చాలా సంతోషంగా ఉంది సార్. అక్కడ గెలిపించడం అయితే ఇంకా మంచి అనిపిస్తుంది. ఇంకా వేరే విషయానికి నీటి సమస్య ఎట్లా ఉంది మీ గ్రామంలో? నీటి సమస్య బాగానే ఉంది సార్. సమస్య అయితే బాగానే ఉంది. బోర్లు కూడా వేయించినాం కొత్తగా మేము గెలిచిన నుంచి కూడా. ఎక్కడ కూడా నీటి సమస్య లేదు, అంత బాగానే ఉంది. డ్రైనేజ్ అయినా ఏదైనా ఎక్కడైనా బాగానే ఉంది. శ్మశాన వాటిక ఎట్లా ఉంది దాని పరిస్థితి? శ్మశాన వాటిక అప్పుడున్న ప్రభుత్వంలో కట్టించారు. ఇప్పుడున్న తారీఖు ఇంకా దాన్ని చాలు చేయలేరు, కానీ మేము పక్క నుంచి చేస్తున్నాం. మొన్ననే మేము ఉపాధి హామీలో పెట్టాము. మొత్తం క్లీన్గా చేసిన తర్వాత అక్కడ ఉన్న కాడికి ఇంకొకటి మాకు అవార కూడా కావాలి. అవారాకు అయితే పర్మిషన్ ఇస్తే జర సార్లు ఇట్లా మాకు ఇస్తే ఖచ్చితంగా కట్టి దాన్ని ఇంకా ఒకటి మంచిగా చేయాలని ఉంది. అక్కడికి ఒక రోడ్డు కూడా వేయించాం సార్. ఇంకా ఎన్ని వచ్చినాయి, ఎన్ని పూర్తయినాయి? మాకు 22 శాంక్షన్ అయినాయి. 22 శాంక్షన్ అయితే 20 భర్తీ అయినాయి, కట్టేసాం. ఇప్పటికి కూడా ఆల్రెడీ ఎప్పుడు అయిపోయినాయి. ఇళ్ళలో గృహ ప్రవేశాలు కూడా అయినాయి. అయిన తారీఖు మాకు ఇంకొక 40 ఇండ్లు కావాలి. మొన్న వచ్చి ఎంపీడీఓ సార్ గారు, మన ఆనంద్ సార్ గారు వచ్చి చూసి వెళ్ళాడు. ఇక్కడున్న గుడిసెలు రేకుల షెడ్లు ఉన్నవిటికి కూడా వచ్చి ఫోటోలు తీసుకొని ఎంక్వైరీ చేసుకొని వెళ్ళారు. వాళ్ళతోటే గవర్నమెంట్ నుంచి కట్టేయాలని కోరుచున్నాము. అంగన్వాడీ బిల్డింగ్లు ఎట్లున్నాయి, వాటి పరిస్థితి? మా దగ్గర అంగన్వాడీ 2 సెంటర్లు, సబ్ సెంటర్లు 3, ఇంకా 2 ఉంటాయి. ఒకటి సంగ్రామ్ తండా, ఒకటి హవాజీపల్లి తండా. అక్కడ ఉన్నదానికేమో కొద్దిగా రిపేర్ ఉంది హవాజీపల్లి తండాలో. దానికి ఆల్రెడీ మేము తీర్మానం చేసి ఇచ్చాము, కొత్తగా కట్టియాలని. హన్మాజ్పేటలో ఒకటి జర సిదా అవసరాలలో ఉంది, ఒకటేమో బాగుంది. ఆమ్లెట్ గ్రామాలల్లో వాటర్ పరిస్థితి ఎట్లా ఉంది, బీటీ రోడ్ సమస్య ఎట్లా ఉంది? అక్కడ చతుర్నాయక్ తండా అనేది ఒకటి మేము పుట్టిన నుంచి చూస్తున్నాము. పాపం వాళ్ళు బురదలనే నడుస్తున్నారు. ఆ రోడ్డు శాంక్షన్ కావాలని కోరుకుంటున్నాం. మొన్న చతుర్నాయక్ తండా నుంచి 40 సంవత్సరాల నుంచి రాజకీయ నాయకులు ఏం చేసిరో తెలియదు. బోర్ వేయించాం. మొన్ననే మేము గెలిచినాక ఎంపీడీఓ సార్కి పోయి తోలుకెళ్ళి చూపించాను. పాపం శాంక్షన్ లెటర్ ఇచ్చారు, బోర్ వేయించాం. సంగ్రామ్ తండాలో వాటర్ సమస్య ఉండే, అక్కడ ఒక బోరు వేయించాం. హవాజీపల్లి తండాలో కూడా బోరు వేయించాం. 3 బోర్లు శాంక్షన్ అయ్యాయి. గతంలో ఏదైనా మీరు రాజకీయ పదవులు చేసినారు? లేదు, రాజకీయ పదవులు ఏం చేయలే. మేము పట్టుకున్నది ఒకటే కాంగ్రెస్ జెండా. మేము పుట్టిన నుంచి కూడా దానికే ఉన్నాం. ఇప్పటి నుంచే పార్టీ చేంజ్ చేసింది లేదు. మీ స్థానిక ఎమ్మెల్యే పనితీరు పట్ల మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? స్థానిక ఎమ్మెల్యే ఇప్పటి వరకు మాకు ఏది అడ్డంకులు లేకుండా చాలా మంచిగానే చేస్తారు. అతని కూడా ఇప్పుడు మాకు మేజర్ పంచాది. మా సారు పోచారం సార్ కానీ ఎవరైనా కానీ ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే చాలా మంచిగా చేస్తారు. మాకు ఏ అడ్డంకులు లేవు. మీరు గెలిచిన తర్వాత మీరు గుర్తించిన సమస్యలు కొత్తగా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. మాకు కొద్దిగా ఇప్పుడున్న దాని మీకు వెళ్ళి చెరువు కట్టదాకా రోడ్డు కావాలి. ఒకటి మెయిన్
గ్రావెల్ రోడ్ కావాలి. అక్కడ ఉన్నదానికి ఇప్పుడు సీసీ రోడ్కు అయితే బాగుంటుండే. బతుకమ్మలైనా ఊరు మొత్తానికి అక్కడ చెరువు కట్ట దాకా వెళ్తారన్నట్టు ఎత్తుకోవడానికి, అదొకటి ఉన్నది. అక్కడ దాకా జర వీధి బల్బులు స్తంభాలు కూడా కావాలని ఏ గారికి చెప్పాను, అది కూడా ఉన్నాయి. ఇంకొక సమస్య, పెద్ద సమస్య ఉన్నది. మా ఊరిలో హనుమాజిపేట అంటే హనుమాన్ల మందిర్ ఉంటుంది, పైడి హనుమాన్లు అంటారు. అక్కడ దాకా అక్కడ ఉన్న భూమిని తీయాలని మాకు ఆశ ఉన్నది. అది అంతా ఆక్రమించారు. దానికి కొద్దిగా మా ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే గారు సహకరిస్తే అన్నీ అవుతాయి. ఆయన సహకరిస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాం. మేడం గారు, మీరు ఇంకా కొత్తగా మీరు సమస్యలు మీరు ఏమైనా చెప్పాలనుకున్నాయి, ఏమైనా కొత్త గురించి మీకు ఏమైనా దృష్టిలోకి వచ్చినాయి? చాలా ఉన్నాయి సార్. ఇంకా రోడ్ ఇంకా మన ఊర్లో ఇంకా బాగా సీసీ రోడ్ పెద్దది డ్యామేజ్ అయింది. ఇక్కడ నుండి గాంధీ నుండి మొత్తం ఊర్లో మొత్తానికి డ్యామేజ్ అయింది. దానికి శాంక్షన్ లెటర్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. పెద్ద సమస్య అదొకటి. డ్రైనేజీలు కొద్దిగా మాకు చాలా కొత్తగా సీసీ రోడ్ పోసాం మేము గెలిచిన నుంచి. ఇప్పటిదాకా బురదలంగా వెళ్తుండే హనుమాన్ మన ఏంది గూలోల గల్లీ నుంచి, దాని పక్క నుండి డ్రైనేజ్ కావాలి. ఇప్పుడు పెద్ద సమస్య. రేషన్ కార్డుల పరిస్థితి ఏంటి? మేము వచ్చే నుంచి రేషన్ కార్డులు కొత్తగా ఇప్పుడు అప్లై చేసిన అన్ని ప్రతి ఒక్కరికి వచ్చాయి. ఇంకా కొద్దిగా కొంతమందికి ఉన్నాయి, త్వరలోనే అవి కూడా వస్తాయి. కొంతమందికి ఉంది, అది కూడా చేస్తాం. మిమ్మల్ని గెలిపించిన గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా సంతోషంగా ఉంది. మా మీద నమ్మకంతో గెలిపించిన ప్రజలకు సిరాహింసి వస్తున్నా. ఎప్పటికైనా సరే దండాలు వేడి చెప్తున్నా. మా మీద నమ్మకంతో ఉన్న వారికి ప్రతి ఒక్కటి అండా ఉండి చేస్తాం మేము. వాళ్ళకి ఎప్పుడు పరాయి వందనం. వాళ్ళకైతే మహిళా సమాఖ్య భవనాల గురించి మీరు ఏం చెప్పాలి? మొన్ననే కొత్తగా మహిళా సంఘం అనేది శాంక్షన్ అయింది 10 లక్షలతోటి. దాన్ని కూడా మేము త్వరలోనే పూర్తి చేస్తామని చూస్తున్నాం. ప్రజలకు ఏదున్నా సరే దగ్గర ఉన్నాయి. మాకు ఒక సమస్య ఉన్నది. ఇప్పుడు వాటర్ కొద్దిగా సరిపోతలే. మిషన్ భగీరథ వాటర్ రాలేదు అనుకో, మాకు ఇక్కడ ఉన్న బోర్లు సరిపోతలేవు. 1-2 బోర్లకు సహకరిస్తారని కోరుకుంటున్నాం. పింఛన్లు ఖచ్చితంగా రావాలా ప్రజలైతే దాని గురించి ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అంతకన్నా మించింది ఏముంటాయి సార్? స్థానిక ఎమ్మెల్యే గారి గురించి ఏం చెప్దాం అనుకుంటున్నారు? సార్ గురించి చెప్పాలంటే ఏం లేదు, అంతా బాగానే చేస్తుండే సార్. అయితే ఇప్పుడైతే ఇంకా అంతకన్నా గొప్పగా ఏం లేదు. ఇప్పుడైతే బాగానే ఉంది సార్ గురించి. మేము కూడా సార్ మాతో ఉంటే ఇంకా మేము ఇంకా చేయాలని అనుకుంటున్నాం సార్. మేడం, మీ 4.5 సంవత్సరాల వ్యవధిలో మీ గ్రామాన్ని ఎలా చూడాలనుకుంటున్నారు? ఈ 4.5 సంవత్సరాలలో నేను మా హనుమాజిపేట గ్రామంలో గుడిచెలు లేకుండా మంచి స్లాపులైన ఇండ్లైనా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. మా గ్రామ ప్రజలకు కూడా మంచిగా జరగాలని కోరుకుంటున్నా. మా గ్రామాన్ని ఈ 4.5 సంవత్సరాల లోపు మంచిగా అభివృద్ధి చెందాలని కూడా కోరుకుంటున్నాను. అన్న, మీరేం చెప్పాలనుకుంటున్నారు? వాస్తవానికి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన దానికి వాస్తవానికి ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి, సక్సెస్ఫుల్. ఇప్పుడు దానికి ఏం లేదు. కానీ మేము అనుకున్నది ప్రతి ఒక్క బీదవాడికి ఇల్లు గుడిసెలు ఉన్న వాటికి ఇండ్లు కట్టియాలి. అసలు ఈ హనుమాజిపేట గ్రామాన్ని గుడిసె లేని గ్రామాన్ని చూడాలనుకుంటున్నాను. ఒకటి ఏది ఉన్నా ఈ 4.5 సంవత్సరాలు డ్రైనేజీలు, సీసీ రోడ్లు అన్నీ నేను కంప్లీట్గా చేసి వేరే వారికి 4.5 సంవత్సరాలు వాళ్ళకు ఏ పని లేకుండా అప్పచెప్పాలని నా కోరిక.